వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో 3 వారాలు గడిచాయి. ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మనం చెప్పుకున్నట్లుగానే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగింది, అసలు అతను చేసిన మిస్టేక్స్ ఏంటి, బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నా. ఇప్పుడు అభయ్ నవీన్ చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎలిమినేట్ అయిన తర్వాత ఏం జరిగింది అసలు హౌస్లో? అభయ్ నవీన్ మిస్టేక్స్ హౌస్లో మాట్లాడుకున్నారు. నేను మాట్లాడే కంటే హౌస్లో మాట్లాడింది చెప్తా. ఓకే సార్. హౌస్లో ఎవరి కాళ్ళు అనలైజ్ చేస్తున్నారన్నమాట. అభయ్ నవీన్ టాటా బాయ్ బాయ్ చెప్పి రోజులు 3 రోజులు రెడ్ రోజులు 3 బ్లాక్ రోజులు ఇచ్చాక అయిపోయింది. వెళ్ళిపోయాక లైవ్ స్టార్ట్ అయిపోద్ది మనకి ఇమీడియట్గా. 10:30కి అలాగ ఎపిసోడ్ అయిపోతే 10:30కి లైవ్ స్ట్రీమింగ్ వచ్చేస్తుంది, ఆన్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ప్రేరణ, నబీల్ వీళ్ళంతా కూర్చుని అనలైజ్ చేసుకుంటున్నారు. సో మనోడు లాస్ట్ వీక్ మరి గేమ్ ఆడాడు కదా, గేమ్ ఆడినా కూడా ఏ బేస్ మీద వెళ్ళిపోయి ఉంటాడు. సో అంత లేదా, అంత గుర్తించలేదా, ఓన్లీ ఈ వారం మాట్లాడిన రాంగ్ డైలాగ్సే గుర్తున్నాయా ఆడియన్స్ కి, ఇలా అనలైజ్ చేస్తున్నారు. సో మన ఆదిత్య గారి మధ్యలో వచ్చి లేదు సెల్ఫ్ నామినేషన్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది, అందుకని వెళ్ళిపోయాడు అని చెప్పాడు. చెప్తే నబీల్ ఏమంటాడు అక్కడ, కాదు ఆయన ఎందుకు నామినేట్ అయ్యాడంటే పాపం నిఖిల్ కి అప్పుడు సాక్రిఫైస్ టాస్క్ వచ్చినప్పుడు, ఫాదర్ గిఫ్ట్స్ వచ్చినప్పుడు, సో నిఖిల్ షర్ట్ వదిలేసుకున్నాడు, ఈయన ఫాదర్ వాచ్ కావాలని చెప్పి వాచ్ తీసుకున్నాడు. ఆ గ్రాటిట్యూడ్ చూపించడం కోసం ఆ కృతజ్ఞత అనేది ఉండిపోయింది, అందుకని నామినేట్ అయిపోయాడు. దట్టు స్ట్రెంత్ పెంచుకుందాము ఒకసారి, నామినేషన్లోకి వెళ్లకుండా చుప్కే గేమ్ ఆడలేం కదా. ఇప్పుడు అభయ్ నవీన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అట్ ది టైం ఏముంటది, మన నామినేషన్ తప్పించుకు తిరగకూడదు, తప్పించుకు తిరిగినా బ్యాడ్ అయిపోద్ది. ఆడియన్స్ ఎలా ఉంటారంటే నువ్వు మాట్లాడితే బ్యాడ్ అంటారు, మాట్లాడకపోతే పొగరు అంటారు, నన్ను ఏం చేయమంటారు అన్నట్టు ఉంటది. అలా ఉంటది ఆడియన్స్ పర్సెప్షన్ కూడా అదే. నువ్వు ఎక్కువ మాట్లాడావు అనుకో, చూడు ఎక్కువ మాట్లాడుతుంది అంటారు. పోనీ తక్కువ మాట్లాడావు అనుకో, అసలు దీనికి మాట్లాడితే అది వేస్ట్, బిగ్ బాస్ కి పంపే వేస్ట్ అంటారు. పోనీ ఇంకా కొంచెం హైపర్ గా మాట్లాడుతున్నావు అనుకో, దీనికి పొగరు, అసలు బలుపు, వేస్ట్, తీసేయండి, ఎలిమినేట్ చేయండి అంటే ఎక్కడికి అక్కడే ఉంటది సినారియో అనేది. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళని ప్యాంపరింగ్ చేసుకుంటే ఆడియన్స్ కి ఎప్పుడు ఏ పాయింట్ నచ్చుతుందో తెలియదు. ఒకటి నచ్చింది అనుకోండి, మీరు చేసిన 99 తప్పులు మర్చిపోతారు, అసలు అది తప్పులే కాదంటారు. చల్ ఇది బాగా ఆడింది చూడు, బ్రహ్మాండంగా ఆడితే నువ్వు బాగాలేదంటావు అంటారు. సో ఇక్కడ అభయ్ నవీన్ విషయంలో ఏమైంది, అక్కడ బిగ్ బాస్ ని ఇది చేయడం అంటే కొంచెం పోక్ చేయడం అంటారు దాన్ని. ఊరికే ఇట్లా సెటర్ గులికలు అంటారు కదా, అలా సెటర్లు వేసాడు. ఈ సెటర్లు వేసాడు ఫన్ జోన్ లోకి వెళ్ళిపోద్దేమో మేబీ ఏమన్నా కొంచెం మనం బిగ్ బాస్ ని ప్రశ్నిస్తే ఆడియన్స్ కూడా నచ్చుతాం. సమ్మోర్ ఎక్కడో ఎలా ఉంటుందంటే, కొంతమంది ఆడియన్స్ బిగ్ బాస్ ని తిడతారు, తొక్కలో రూల్ పెట్టాడు, అసలు ఈ రూల్ హౌస్ మేట్స్, అది ఆడియన్స్ అనాలి. లోపల నువ్వంటే ఆడియన్స్ ఒప్పుకోవాలి. మళ్ళీ ఏమో నువ్వు బిగ్ బాస్ ఆడుతున్నావు, నీకు బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేదా అంటారు. ఇట్లా తిరిగిపోతారు టర్న్. ఆడియన్స్ నో, అది తొక్కలో రూల్, అది అన్ఫెయిర్, అది అంత బయాస్డ్గా ఉన్నాడు, అంత చేయక్కర్లేదు, బిగ్ బాస్ వాళ్ళకి ఫేవర్ చేయక్కర్లేదు అని ఆడియన్సే అనాలి, హౌస్ మేట్స్ అనొద్దు. హౌస్ మేట్స్ అంటే ఇంకా ఇలాగే డ్యామేజ్ అవుతుంది. సో సమ్మోర్ అక్కడ కనెక్ట్ అవుతుంది అనుకున్నాడు అభయ్ విషయం. సో ఆ డైలాగ్స్ మనం ఇంకా టెలికాస్ట్లో ఎక్కువ చూసాం సాటర్డే. సో ప్రోమోలో చాలా తక్కువ చూపెట్టారు, లైవ్లో కూడా అక్కడక్కడ కట్ చేస్తారు, బట్ టెలికాస్ట్లో చాలా చూపించారు డైలాగులు. ఇన్ని డైలాగులు అన్న తర్వాత ఇంక ఉంచడం అనవసరం. యాక్చువల్గా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేసినా బాగుండేమో ఆయనకి, ఎలిమినేషన్ బాధ అనేది తప్పదు. కానీ అక్కడ ఎలిమినేట్ ఎవరిని చేయాలి, ఎవరో ఒకరిని చేయాలి కదా. సో అందుకని క్షమించి హౌస్ మేట్స్ ఓటింగ్ పెట్టి క్షమించి ఉంచి లాస్ట్ వరకు ఎలాగ వెళ్ళిపోతున్నాడు కదా, ఇంకా క్లాస్ పీకడం ఎందుకంతని పంపించారు. సో వెళ్ళిపోయిన తర్వాత హౌస్ మేట్స్ ఈ డిస్కషన్స్ అన్ని పెట్టుకున్నారు. ప్రేరణ అంటది, నాకు వెళ్ళిపోతే రెడ్ రోజు ఇవ్వలేదంట. అంటే ఎవరి బాధ ఆడిది ఇక్కడ, రెడ్ రోజు ఇవ్వలేదు, నాకు బ్లాక్ రోజు కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నా గురించి చెప్పలేదంటే స్టేజ్ మీదకి వెళ్ళిన వాళ్ళకి అంత ఆలోచించే ఇది ఉండదులే అని నబీల్ అంటున్నాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదో ఒకటి హర్రీ మూడ్లో ఉంటారు. అలా అనుకుంటే శేఖర్ భాషకి నేను బాగా క్లోజు, కానీ అసలు నా ఊసే ఎత్తలేదు కదా ఆయన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అని మనోడాను. సో ఇలాగా నబీల్ కొంచెం అక్కడ మెచ్యూరిటీగానే ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ మధ్యలో స్టార్టింగ్లో విష్ణుప్రియ అందే, అభయ్ నవీన్ గురించి నేను మీకు రేపు చెప్తాను, ఇవాళంతా ఎమోషనల్ మూడ్లో ఉన్నారు కదా, రేపు చెప్తే ఆయన గురించి అంది. అంటే ఏదో నెగిటివ్గా చెప్పేలాగా. మరి అదేంటి ఇవాళ చెప్తే మాట్లాడుకుందాం మనం. తర్వాత విష్ణును సీత ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, ఏది
సోనియా వైఎస్ వైఎస్ అనేది ఉంది కదా, ఉమ్, సో దాని గురించి మళ్ళా నాగార్జున గారు గుర్తు చేస్తున్నారు చూసావా ఆ, అని విష్ణుప్రియ అంటుంది. ఎవ్రీ వీక్ ఏదో ఒక రూపంలో గుర్తు ఉమ్, చేస్తున్నారు అంటే రిమైండ్ చేస్తున్నారు అంటూ సీత అక్కడ కొంచెం మాట్లాడింది. ఇలాగా చాలాసేపు నడిచింది, 1 గంటన్నర వరకు నడిచింది. ఉమ్, ఈ నిద్రతో నిద్రపోయాను తప్ప ఇంకా లైవ్ చూడలేకపోయాం. ఓకే. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా ఉంటాయేమో, ఉమ్, అంటే ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా మాట్లాడతారు వాళ్ళ వాళ్ళ గురించి అని ఉమ్, కొంతసేపు చూస్తా. ఎప్పుడు కూడా నేను సండే వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ 12 వరకు చూస్తాను. ఓకే. నేను అంతకుమించి చూడలేదు. అంతకుమించి కూడా ఏమి ఉండదు. ఉమ్, అర్ధరాత్రి వరకు మాడుకుంటారు వాళ్ళు రెండు. ఎందుకంటే ఫుడ్ వండుకోక్కర్లేదు, ఫుడ్ పంపిస్తారు. ఉమ్, తెల్లారి నామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి. ఉమ్, సో నామినేషన్ పాయింట్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకుంటారు. ఉమ్, ఈసారి ఎవరు నామినేట్ చేస్తారు, నిన్ను ఎవరు చేస్తారు, ఎవరు సాటర్డే సండే నాగార్జున గారి దగ్గర అయిన సెటైర్లు కానీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ దాని గురించి మాట్లాడుకుంటారు. ఓకే. సో అభయ్ నవీన్ విషయానికి వస్తే మేజర్ మిస్టేక్స్ అయితే ఇది. ఉమ్, సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం కూడా మిస్టేకే, ఒకనొక దశలో మిస్టేక్. కానీ అక్కడ అంతకంటే ఆయనకి అక్కడ ఆపర్చునిటీ లేదు. ఓకే. 2 విషయాల్లో దెబ్బ అయ్యాడబ్బా. ఉమ్, ఒకటి ఏంటంటే ఇది ఫన్ జోన్లోకి వెళ్తే బిగ్ బాస్ని కొంచెం ఎదిరిస్తే సర్టన్ కైండ్ ఆఫ్ ఆడియన్కి మనం నచ్చుతాం, ఎలాగో గేమ్ ఆడలేదు, ఉమ్, ఈ రూపంలో ఆడియన్ కనెక్ట్ అయితే మనల్ని సేవ్ చేస్తారు అనే ఒకటి ఉంది గేమ్ ప్లాన్. ఓకే. రెండోది ఏంటి అంటే నిఖిల్ బదులు నేను వెళ్తే నామినేషన్కి నిఖిల్ ఫ్యాన్స్ అయినా నన్ను సేవ్ చేస్తారు, నెంబర్ 2 పాయింట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నామినేషన్లో వెళ్ళకుండా తప్పించుకు తిరిగితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనెక్ట్ అవ్వం వాళ్ళకి. ఉమ్, కాబట్టి మన నామినేషన్లోకి వెళ్ళి వద్దాం అనుకున్నాడు. ఓకే. పాపం తిరిగి వస్తాను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఉమ్, బట్ ఎలిమినేట్ అయ్యాడు అంతే, ఓకే సార్. సింపుల్.